అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తులు మన దగ్గరికి వచ్చి, మీరు ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే మీ పని అయిపోతుంది అంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా ఈ ఆఫర్ చాలా మంచిగా ఉందని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఏ యేసు నామంలో మనం మందిరానికి వచ్చామో, దేవుని సన్నిధికి వచ్చామో, అదే దేవుడు కూడా మనకు ఒక చక్కని ఆఫర్ ఇస్తా ఉన్నాడు. అదేంటి అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును చాలండి. ఇక్కడ యేసయ్య మనకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినా కూడా చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము అంటే, ప్రార్థన చేయడానికి మనం వచ్చాము, కనిపెట్టడానికి మనం వచ్చాము, పొందుకోవడానికి మనం వచ్చాము, దేవుని సన్నిధిలో భోజనడానికి మనము వచ్చి ఉన్నాము. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు కనిపెట్టడానికి వచ్చారు కాబట్టి, ప్రార్థన చేయడానికి మీరు వచ్చారు కాబట్టి, నా నామమున మీరు ఏమడిగినా కూడా అన్నీ నేను చేస్తానని చెప్పి దేవుడు మనకి ఒక చక్కని ఆఫర్ మనకి ఇస్తా ఉన్నాడు. ఒక ధనవంతుడు, ఒకవేళ బాగా డబ్బు ఉన్నటువంటి ధనవంతుడు తన యొక్క మరి చెక్ బుక్ తీసుకొని ప్రతి పేపర్ మీద కూడా సంతకం పెట్టి, మీకు కావలసినంత డబ్బు కూడా వాడుకోండి, నేను మీకు నా చెక్ బుక్ ఇస్తున్నానని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. అది వాడుకోవడానికి మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. అదే ఒకవేళ ఒక పేదవాడు తనకే తినడానికి తిండి లేకుండా, ఒకవేళ తనకి ఇంటికి రెంట్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉండి, ఒక పేదవాడు కనుక వచ్చి ఒక చెక్ బుక్ తీసుకుని వచ్చి, నేను సంతకం పెట్టాను, కావాల్సినంత మీరు వాడుకోండి అని చెప్తే మనకి వాడుకోవడానికి ధైర్యం చాలదు, మనకు సహవాసము చేయలేము. ఒకవేళ చేసినా కూడా అకౌంట్లో 0 ఉంటుంది కాబట్టి మనకు చాలా అవమాన పాలనేది అవుతూ ఉంటాం. కానీ ఈ రోజున ఒక గొప్ప దేవుడు, ఎంత గొప్ప సమస్తమును కలిగించిన దేవుడు అంటా ఉన్నాడు, నా నామములో మీరు ఏమడిగినా కూడా నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్తా అన్నాడు. దేవుడు మన కొరకు ఎన్నెన్నో చేస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా మనం అకౌంట్లో వేసుకునేటటువంటి డబ్బు లాంటిది. అకౌంట్లో మనము డిపాజిట్ చేసిన తర్వాత నా డబ్బు ఉన్నది, నాకు ఒకవేళ అనారోగ్యం వచ్చినా, ఒకవేళ నాకు ఏదైనా ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఒకవేళ పిల్లలకి ఫీజు కట్టవలసి వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను అకౌంట్లో వేసుకున్న డబ్బు ఉంది కాబట్టి అది నాకు ఉంది, నేను తీసుకుని వాడుకోవచ్చు అనే ధైర్యం మనకి ఉంటుంది. అంతేగాని డబ్బులు వేసిన తర్వాత నా డబ్బులు ఉన్నాయా లేదా, ఎవరైనా తీసేస్తున్నారా అని మనకు అనిపిస్తుందా? అకౌంట్లో వేసిన తర్వాత నా డబ్బులు ఉన్నాయని చెప్పి మనకి చాలా ధైర్యం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి చేసే ప్రతి ప్రార్థన కూడా అకౌంట్లో దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు అన్నీ కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మనకి ఎంతో శక్తిని ఇస్తా ఉన్నాడు. మన ఆ దేహంలో ప్రతి అవయవం కూడా పనిచేస్తుందంటే అది దేవుని కృప. దేవుడు మనకు అన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. అన్ని ధారాళముగా మనకి దేవుడు దయచేసినవాడు. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు అన్ని కూడా ధారాళముగా దయచేసేటటువంటి దేవుడు. కాబట్టి అన్ని ధారాళముగా ఇచ్చిన దేవుడు మన నుంచి కొన్నిటిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అన్ని ఇచ్చిన దేవుడు మన నుంచి ఏది కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఎఫెసీ పత్రిక ఒకసారి చదువుదాము. 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఇప్పుడు పౌలు మరి ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అని చెప్పి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో మన ఇష్టం కాదు కానీ దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. కొంత సమయం దేవుని చిత్తాన్ని, మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవునికి ఏది ప్రీతికరమైనదో, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవునికి ఇష్టమైనది ఏదో అది మనము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిదినము ఆయనలో మనం ఈ ఎదుగుటలో దేవుని మనము వెంబడించుట్లో మనం ఎలా ఉండాలి అంటే, దేవుని ఇష్టాన్ని చేసేటటువంటి ఆసక్తి దినదినము కూడా మనలో అధికము కావాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మన నుంచి కొన్ని కోరుకుంటా ఉన్నాడు. ఏది ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి కోరుకుంటున్నది అంటే, మీకా సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి
నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. చాలండి. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడంట. దేవుడు అన్ని కూడా మనకి ఇచ్చిన దేవుడు, మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఎన్నింటినో ఇచ్చాడు, సమస్తాన్ని కూడా మనకి ధారాళంగా దేవుడు దయచేశాడు. తన ప్రాణాన్ని కూడా మన కొరకు ఇచ్చాడు. ఒక మాట ఉంది ఏంటంటే, దేవుడు తానంట ఖాళీ చేసుకున్నాడంట. ఖాళీ చేసుకోవడం అంటే పూర్తిగా తాను ఖాళీ చేసుకుని సమస్తము కూడా మన కొరకు దేవుడు ఇచ్చాడంట. మనం కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. ఎలా ఇస్తాము అంటే, మనకు కావలసినంత మన దగ్గర ఉంచుకుని, మనకు కావాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువే మన దగ్గర పెట్టుకుని ఆ తర్వాత కొంచెం మనము ఇస్తాం. కానీ దేవుడు అంట సమస్తము కూడా మన కొరకు ధారాళముగా అయినా దయచేశాడంట. ఇప్పుడు అన్నింటినీ కూడా మన కొరకు ఇచ్చినటువంటి దేవుడు తను తాను రిక్తునిగా చేసుకుని, దాసునిగా చేసుకుని, ఖాళీ చేసుకుని అన్ని మనకి ఇచ్చిన దేవుడు అంట. మన నుంచి దేవుడు కోరుకుంటా ఉన్నాడు, మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏమి ఆశిస్తున్నాడు అంటే, న్యాయం మనుషుగా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుట. దేవుడు మొదటిగా ఏది మన నుంచి కోరుకుంటున్నాడు అంటే, న్యాయముగా మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా నానాటికి అన్యాయము అనేది పెరుగుతానే ఉంది. న్యాయం అనేది చాలా కొదువైపోతూ ఉంది. అన్యాయంతో ప్రపంచము నడుస్తూ ఉంది. ఒకసారి మొన్న నేను ఒక న్యూస్ చూస్తాను. ఏంటంటే, ఒక వ్యక్తి అంట iPhone 14 లక్ష రూపాయలు ఆర్డర్ పెట్టాడంట. ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ తీసుకుని వచ్చి ఆ ఫోన్ ఆ వ్యక్తికి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫోన్ తీసుకున్న తర్వాత డబ్బులు అడుగుతూ ఉంటే, డబ్బులు ఇవ్వకుండా వ్యక్తిని డబ్బులు అడుగుతున్నందుకు కొట్టేసి చంపేసి పక్కన పడేశాడంట. ఎందుకంటే డబ్బుని చెల్లించలేక వ్యక్తి ప్రాణాన్ని తీసాడు. ఒకవేళ డబ్బు కట్టలేము అని చెప్పేసి ఒకవేళ ఒక మాట చెప్పేస్తే సరిపోయి ఉండేదేమో, కనీసం ప్రాణాలతో వదిలేసినా సరిపోయి ఉండేది. కానీ అన్యాయంగా డబ్బులు అడిగినందుకు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీశాడు. అన్యాయం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అన్యాయం అనేది ప్రపంచంలో మనకి కనపడతానే ఉంటా ఉంది. ఒక తల్లిని ఒక కుమారుడు అంట, 8 సంవత్సరాల బాబు టీవీ చూస్తూ ఉన్నాడంట. స్కూల్ నుండి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ ఉన్నాడంట. తల్లి చెప్పిందంట, హోంవర్క్ చేసుకోవాలి కదా, ఇంక ఫోన్ పక్కన పెట్టు, టీవీ ఆపేసి హోంవర్క్ చేసుకోవాలని చెప్పేసి తల్లి చెప్పిందంట. చెప్తే మరి మనసులో ఏ ఆలోచన కలిగిందో తెలియదు కానీ క్రికెట్ బ్యాట్ తీసుకుని వచ్చి తల్లి యొక్క తల మీద కొట్టేశాడంట. కొడితే వెంటనే తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తల్లి మాటను కూడా తీసుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు. చాలా అన్యాయము ప్రపంచంలో చాలా దారుణంగా పెరిగిపోతా ఉంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు న్యాయముగా నడుచుకోవాలి. దేవుడు మన నుంచి ఏది కోరుకుంటున్నాడంటే, న్యాయంగా మనము నడుచుకోవాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో, మేక గ్రంథంలో చాలా విలువైన మాటల్ని దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచం యొక్క వైఖరి ఎలా ఉంది, ప్రపంచం ఎలా నడుస్తుంది అనే దాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. దాన్ని మనము పాటిస్తే, దాన్ని మనం అనుసరిస్తే మన జీవితాలు కట్టుకోవడానికి ఆ మాటలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. భక్తుడు దేశంలో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడను కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను మోకిను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది. కొన్నిసార్లు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతా ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేవారికి ఏమవుతుంది అంటే, దెబ్బలు బాగా ఎక్కువగా తగులుతా ఉంటే, ఒక గాయం మానిన తర్వాత మరొక గాయం తగులుతానే ఉంటుంది. కొంచెం మంది చాలా మందిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేటటువంటి ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వాక్యము రాయబడి ఉంది ఏంటంటే, భక్తుడు దేశంలో లేక పోయిన, నీతిగా ప్రవర్తించేవారు, యథార్థంగా ప్రవర్తించేవారు, న్యాయంగా నడుచుకునేవారు అంటే ప్రపంచంలో చాలా కొదువైపోతా ఉన్నారంట. అందుకని దేవుని వాక్యం 5వ వచనం కూడా చదువుదాము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇప్పుడు ముఖ్య స్నేహితుల్ని కూడా నమ్మకూడదని దేవుని వాక్యము
సెలవిస్తుంది. మన జీవితంలో మనకి ముఖ్య స్నేహితులు ఉంటారు. ఉన్నప్పుడు వారికి మనం ఏది కూడా దాచకుండా ప్రతిదీ కూడా వారితో మనము చెప్తా ఉంటాము. సీక్రెట్లన్నీ స్నేహితుల దగ్గర మనము ఉంచము. భార్య సంగతి, భర్త సంగతి, తల్లి సంగతి, తండ్రి సంగతి, తమ్ముడి సంగతి, అందరి సంగతులు కూడా ఏది దాచకుండా ప్రతిదీ కూడా మనము చెప్తా ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మకూడదు అని సెలవిస్తూ ఉంది. అలాగే నీ లోగిటిలో పడుకుని ఉన్న దాన్ని ఎందుకు కూడా నువ్వు నమ్మిక ఉంచవద్దు. నీ కౌగిట్లో ఉన్న భర్త ఎందు, భార్య ఎందు కూడా నువ్వు నమ్మిక అసలు ఉంచకూడదు. సంవత్సరం చేసినటువంటి పని అదే. ఏంటంటే దెలీలాకి మొత్తం అన్నీ కూడా రహస్యాలు ఏమీ లేకుండా ప్రతిదీ కూడా చెప్పాడు. ఎందుకంటే అతను అనుకుంటా ఉన్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంది, ఎంత ప్రేమ నాకు పంచుతూ ఉంది, ఎంత ఆనందాన్ని నాకు పంచుతూ ఉంది, ఈమె నా మేలు కోరుతూ ఉంది, ఈమె నా శ్రేయోభిలాషి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఏది సీక్రెట్ ఉంచకుండా అన్నీ కూడా చెప్పాడు. అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. కాబట్టి ఎవరిని మనము నమ్మడానికి అనేది వీలు లేదు. ఏ మనుషుల్ని కూడా మనము నమ్మడానికి లేదు. ఒక భార్య ఉందంటే, ఒక భర్త ఉన్నాడు. ఉన్నప్పుడు భర్త అడిగాడంట, నీ క్రెడిట్ కార్డు ఒకసారి నాకు ఇవ్వి అని చెప్పేసి భార్యని భర్త అడిగాడంట. అడిగినప్పుడు ఆమె అనుకుందంట, భర్తని గౌరవించాలి, భర్తని గణపరచాలని బైబిల్లో ఉంది కదా, కాబట్టి నా భర్తే కదా అడుగుతున్నాడని చెప్పి గౌరవించి ఆమె యొక్క క్రెడిట్ కార్డు భర్తకి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మరి ఎంతైతే అకౌంట్లో ఉందో అంతా కూడా కొట్టి పడసాడు. ఏం చేశాడో తెలీదు, అంతా కూడా నాశనం చేసినట్లుగా భార్య చెప్తూ ఉంది. నిజానికి భర్తే కదా అని నమ్మి ఇచ్చింది, నా భర్తే కదా, నా కౌగిట్లో ఉండే భర్తే కదా అని చెప్పించింది. ఆమె పరిస్థితి ఆఖరికి ఎలా అయిందంటే, ఎంతో కష్టపడ్డామండి కానీ రూపాయి కూడా మాకు లేదు, సొంత ఇల్లు మాకు లేదు, తినడానికి ఆహారం కూడా మాకు లేదు. నీ భర్త నువ్వు నమ్మొచ్చు, కానీ ఒకవేళ నీ భర్త దేవునిలో లేకపోయి ఉంటే, ఒకవేళ నీ భర్తకి రక్షణ లేకపోయి ఉంటే, అలాంటప్పుడు ఇల్లు కట్టుకోవడం చేత కాకపోతే అలాంటి వ్యక్తిని కూడా మనం నమ్మడానికి లేదు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు న్యాయముగా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తా మనకి ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనము ఆయన పిల్లలమైన మనము ఎలా నడుచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే, మనము న్యాయంగా నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలమైన మనము ఆయన పోలి మనము నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయంగా నడుచుకునే దేవుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా న్యాయంగా నడుచుకోవాలనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండోదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే 8వ వచనం మళ్ళీ చదువుదాము. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు. చాలండి. దేవుడు మొదటిగా న్యాయంగా నడుచుకోమని చెప్తున్నాడు. రెండోదిగా ఏం చెప్తున్నాడు అంటే కనికరాన్ని ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన అద్భుతాలన్నీ కూడా చేసిన వెనకానికి ఏ ఉద్దేశం ఉందంటే, ఆయనకేదో గొప్ప పేరు సంపాదించాలని ఉద్దేశం కాదు. ఈ లోకంలో ఏ వ్యక్తి ఏ పని చేసినా కూడా దాని వెనకాల ఒక కారణం అనేది ఉంటుంది. నెలంతా కూడా కష్టపడి ఉద్యోగం ఎందుకు చేస్తారు చెప్పండి? నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తే వెనకాల జీతం వస్తుంది కాబట్టి జీతం కోసం ఉద్యోగం చేస్తా ఉంటారు. మరి యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎందుకు అన్ని అద్భుత కార్యాలు చేశారు అంటే, ఏదో ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించుకోవడానికి కాదు, కానీ వాటి వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశము ఏంటి అంటే ఆయన కనికరపడి చేశారంట. మత్తయి సువార్తలో మనకు మాట కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుదాము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడించాలండి. ఇప్పుడు యేసు ప్రభువారు అంట కనికర పడతా ఉన్నారంట. ఎవరి మీద ఆయన కనికర పడతా ఉన్నారు అంటే, విసిగిపోయిన వారిని బట్టి, చెదరిపోయిన వారిని బట్టి, వేసారిపోయిన వారిని బట్టి దేవుడు కనికర పడతా అన్నాడంట. దేవుడు కనికర పడే వ్యక్తి. దేవుడి మనసు మనకుంటే మనము కూడా కనికర పడేవారిగా
ఉంటాం. ఎవరైనా వ్యాధితో మంచం మీద ఉన్నారనుకోండి, వారిని చూడగానే మన మనసులో ఏమొస్తుందంటే కనికరం అనేది కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభువు కనికరపడి ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచారంట. ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, ఆ వ్యాధి ఈ వ్యాధి, ఆ రోగము ఈ రోగం అని లేదు, కానీ ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగాన్ని కూడా దేవుడు కనికరపడి స్వస్థపరిచాడంట. హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు ఆయన మరి అపవిత్రమైన దయ్యాలు పట్టిన వారిని కూడా విడిపించాడు. వారికి కూడా విడుదల దేవుడు అనుగ్రహించారంట. ఎందుకు అంటే కనికర పడి. గరారు ప్రాంతంలో మనము సేన అనే దయ్యాన్ని గురించి చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే మరి దయ్యాల చేత పీడింపబడుతూ ఉన్నాడు, దయ్యాల చేత చాలా విసిగిపోయి ఉన్నాడు. అతనికి ఏమి లేదు అంటే అపవిత్ర ఆత్మల చేత పీడింపబడే వారికి నెమ్మది అనేది ఉండదు. కాబట్టి ఈ వ్యక్తికి కూడా నెమ్మది లేదు, చాలా బాధింపబడే స్థితిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. చాలా భయంకరమైన స్థితిలో ఈ వ్యక్తి ఉన్నప్పుడు అందరూ కూడా ఈ వ్యక్తిని చూసి భయపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అనుకుని ఉండొచ్చు, వారు కూడా చాలా ఏడ్చి ఉండొచ్చు. ఎందుకంటే వీడికి ఇంకా బాగుపడ్డు, వీడికి ఇంకా మంచి అనేది జరగదు, మంచి వ్యక్తిగా ఇంక ఈ వ్యక్తి మారడు అని చెప్పి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఏడ్చి ఉండొచ్చు. అందరూ కూడా ఈ వ్యక్తిని అసహించుకుని ఉండొచ్చు. ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని చూసి అక్కడ వాక్యం మనం చదువుతూ ఉంటాము. ఆ వ్యక్తినంట ఎవరు కూడా సేద చేయలేకపోయారంట. అంత భయంకరమైన బాధలో ఉన్న ఈ వ్యక్తిని చూసి, అపవిత్రాత్మల చేత మరి పీడింపబడుతున్న ఈ వ్యక్తిని యేసు ప్రభువు చూసి కనికరపడి స్వస్థపరిచినట్లుగా, దయ్యాన్ని వదలగొట్టినట్లుగా మనం వాక్యంలో చూడగలము. హల్లెలూయా. దేవుడు కనికరపడేటటువంటి దేవుడు. ఆయన కనికరాన్ని మన నుంచి కూడా కోరుతా ఉన్నాడు. మనము కూడా కనికరము కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రతి విధమైన రోగాన్ని దేవుడు కనికరపడి స్వస్థపరిచాడు. అలాగే అపవిత్ర ఆత్మలు పట్టిన వారిని కూడా కనికరపడి విడిపించాడు. అలాగే మరి మృతమైన వారిని గూర్చి కూడా దేవుడు కనికరపడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. మృతమైపోయిన వారికి, చనిపోయిన వారికి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా చెప్పండి? వారికి ఏమీ ఉండదు. ఎందుకంటే భౌతికంగా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వారికి ఏ బాధ ఉండదు. కానీ ఎవరికి బాధ ఉంటుంది అంటే ఆ కుటుంబ సభ్యులకి చాలా వేదన ఉంటుంది, చాలా బాధ అనేది ఉంటుంది. లాజరు చనిపోయిన తర్వాత మనం అక్కడ చూస్తూ ఉంటాము. మార్త మరియు అక్క చెల్లెలు ఇద్దరు కూడా మనకు కనపడతా ఉన్నారు. వారికి తల్లిదండ్రులు లేరు, ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయాడు. చనిపోయినప్పుడు వారు ఎంతో వేదంతో, దుఃఖంతో ఉన్న సమయంలో యేసు ప్రభువు వారిని చూసి కనికరపడి అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా మనము వాక్యంలో చూడగలం. హల్లెలూయా. దేవుడు కనికరపడేటటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి కూడా ఏం కోరుతా ఉన్నాడు అంటే కనికరాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. మనము కనికరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. రెండు రకాల మనుషులు మనకు కనపడుతూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే బాధించబడేటటువంటి వ్యక్తులు, రెండోది ఎవరు అంటే బాధించేటటువంటి వ్యక్తులు. బాధించబడే వారి వైపు చూసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, అబ్బా వీరు చాలా బలహీనులండి, వీరు ఎదురు తిరిగి మాట్లాడలేరు, వీరికి బలం లేదు, వీరికి మాట్లాడే ధైర్యం లేదు అన్నట్లుగా చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ బాధించే వ్యక్తులు ఉన్నారు. మనకి బాధించే వ్యక్తి కూడా ఒకరు కనపడుతూ ఉంటారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని యొక్క జీవితం ఎలా ఉంది అంటే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినొచ్చానండి. ఇప్పుడు ఇక్కడ సౌలుతో ఒక స్వరము పలుకుతా ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే సౌలుని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు బాధించబడే వ్యక్తిగా ఉండి ఒకవేళ నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా శత్రువులతో నా పక్షంగా పోరాడేవారు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ నీ తరపున మాట్లాడేవారు ఎవరున్నా లేకపోయినా దేవుడు నీ పక్షంగా
మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని ప్రజల్ని సౌలు హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు హింసించుచున్న యేసును అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న సౌలుని అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సౌలు అనుకుంటా ఉన్నాడు, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా శక్తి ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని కూలగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి నా వంతు పని నేను చేస్తాను. నా శక్తిని నేను ఉపయోగించి, నా బలాన్ని, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించి దేవుని రాజ్యాన్ని నేను కూలగొడతాను. ఎంతమందిని అయితే నేను చంపగలను, దేవుని బిడ్డలు అందరినీ కూడా నేను చంపుతానని చెప్పి సౌలు అనుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలను చంపడం అతనికి ప్రాణాధారం అన్నట్లుగా సౌలు బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, సౌలా 5వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. చదవండి. ఇప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు హింసించుచున్నా యేసును అని చెప్పి సౌలుకి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బాధించబడతా ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఈ బాధ, నేను పడే బాధను చూస్తే వాళ్ళు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. నిజానికి సౌలు దేవుణ్ణి హింసించట్లేదు, కానీ దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాడు, వారిని బాధ పెడతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నేను హింసించుచున్నా యేసును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజానికి నీ బాధ ఎవరికి తగులుతుంది అంటే నీకంటే ముందు దేవునికి తగులుతుంది. గాయం నీకు తగిలేదానికంటే ముందు అది ఎవరికి తగులుతుంది అంటే దేవునికి తగులుతుంది. అందుకే కీర్తనలో 91వ కీర్తనలో ఉంది, మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తు నీడను విశ్రమించేవాడు. ఎందుకంటే దేవుని నీడలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని నీడలో నేను కప్పి ఉంచాడు కాబట్టి, ఇప్పుడు నీకు తగిలే ప్రతి గాయం కూడా ఎవరికి తగులుతుంది అంటే దేవునికి తగులుతుంది. నీ శత్రువుని దగ్గరికి రావాలంటే, నీకంటే ముందు ఎవరిని దాటి రావాలంటే దేవుని దాటి అప్పుడు నీ దగ్గరికి రావాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ యావత్ బాధలో కూడా ఆయన బాధ ఉంది. కాబట్టి నీ ప్రతి బాధ కూడా ఆయనకు తెలుసు. ఒకవేళ నీ శత్రువులు హింసిస్తూ ఉంటే ఆ హింస నీకంటే ముందే దేవునికి తగులుతూ ఉంది. కాబట్టి నీ పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరు, నా శత్రువుతో నా పక్షంగా పోరాడేవారు ఎవరు లేరు, నా పక్షంగా ఉండి న్యాయం తీర్చేవారు ఎవరు లేరని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షంగా నిలబడే దేవుడు ఉన్నాడు, నీ పక్షంగా న్యాయం తీర్చేటటువంటి దేవుడు ఉన్నాడు. కీర్తనలో ఒక మాట కనపడుతుంది, చదువుదాము. 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడే వారందరికీ న్యాయము తెచ్చిన. చూడండి, బాధింపబడే వారందరికీ కూడా ఆయన న్యాయము తీరుస్తాడంట. కొంతమందికి ఆయన వాక్యంలో ఉందా? కొంతమందికి కాదు, అందరికీ కూడా, బాధించబడే వారందరికీ కూడా దేవుడు న్యాయము తీరుస్తాడంట. కాబట్టి ఈ లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. మొదటిగా బాధించబడేటటువంటి ప్రజలు, వారి పక్షంగా దేవుడు ఉంటాడు. తర్వాత ఒక్కొక్కసారి మనం బాధించబడతా ఉన్నాము. సాత్వికులుగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బాధించబడతా ఉంటాం. మౌనంగా ఉన్నప్పుడు, సాత్వికులుగా ఉన్నప్పుడు, వీరు ఏమీ చేతకాని వారు, వీరు ఏమీ మాట్లాడలేరు, వీరికి బలం లేదు, వీరు ఎదురు తిరగలేరు అని చెప్పేసి చాలా మంది మనల్ని బాధిస్తూ ఉండొచ్చు. ఒకవేళ మనం అనుకోవచ్చు, సాత్వికులుగా ఉంటే నాది కూడా వారు లాగేసుకుంటారేమో, నాది కూడా ఇతరులు తీసుకుంటారేమో, నాకు అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము బాధించబడే వారిగా ఉంటే, ఆ గుంపులో ఉంటే, దేవుడు బాధించబడే వారందరికీ కూడా న్యాయము తీరుస్తాడు. నీ పక్షంగా దేవుడే పోరాడతాడు, నీ పక్షంగా దేవుడే యాచమాడతాడు, నీ పక్షంగా దేవుడే నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే, న్యాయముగా మనం నడుచుకున్నట దేవుడు కోరుకుంటున్నాడు, మనము కనికరమును ప్రేమించుట దేవుడు కోరుకుంటున్నాడు. మూడోదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మళ్ళీ ఒకసారి 8వ వచనం చదువుతాము, మేక గ్రంథం దగ్గరికి పోతాము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా, యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మూడోదిగా ఏది కోరుకుంటున్నాడు అంటే, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనము ప్రవర్తించాలి అని చెప్పి దేవుడు
కోరుకుంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గల వాడును, నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమి మనము ఆయన దగ్గర నేర్చుకోవాలి అంటే సాత్వికం మనము నేర్చుకోవాలి, దీన మనసు మనము నేర్చుకోవాలి, తగ్గించుకోవడం మనము దేవుడి దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దీన మనసు కలిగి నా ఎదుట ప్రవర్తించాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దీనత్వం అనేది అనుదినము కూడా మనం నేర్చుకుంటానే ఉండాలి. ఏదో ఒకసారి నేర్చుకుని తర్వాత ఆపేయడం కాదు, కానీ ప్రతి దినము దీనత్వం అనేది మనం నేర్చుకుంటేనే దేవుల్లో మనము సాగాలి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి వారిని కానాడుకు నడిపించేటటువంటి సమయంలో జరిగిన సంఘటన ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నేను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకును. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నేను పోషించిన. చూడండి, ఇక్కడ మనకి 2-3 వచనాలు మనకు కనపడతా ఉంది. అణచి అనేటటువంటి మాట మనకి కనపడతా ఉంది. దేవుడు అంట వారిని అనుస్తా ఉన్నాడంట. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో వారికి ఏమి నేర్పిస్తా ఉన్నాడు అంటే దేవుడు దీనత్వము అనేది వారికి దేవుడు నేర్పిస్తా ఉన్నాడంట. వారిని అనుస్తూ దేవుడు వారికి దీనత్వం అనేటటువంటి పాఠాన్ని దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు దీనత్వం అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుంటున్నారు. దీనత్వం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకి చెయ్యి పైకున్నప్పుడు దీనత్వం వస్తుందా? కిందకున్నప్పుడు దీనత్వం వస్తుందా? చెయ్యి కిందకున్నప్పుడు మనకి దీనత్వం వస్తుంది, కానీ చెయ్యి పైకి ఉందనుకోండి దీనత్వం అనేది రాదు. ఎందుకంటే నా చెయ్యి పైకి ఉంది, నేను 10 మంది నా మీద ఆధారపడుతూ ఉన్నారు, 10 మందికి నేను పెట్టే వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు అని చెప్పి ఆ సమయంలో దీనత్వం కలిగి ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుడు దీనత్వం నేర్పిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో నడిపిస్తూ వారికి దీనత్వాన్ని యేసుప్రభువు నేర్పిస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా వారికి మన్నాని దేవుడు కురిపిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా బండ నుండి వారికి నీళ్లను రప్పిస్తూ ఉండేవాడు. అలాంటిది ఒక్కొక్క సమయంలో వారికి కొన్ని కార్యాలు చేయకుండా దేవుడు ఆపినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు కార్యాలు చేయకుండా ఎందుకు ఆపాడు అంటే వారికి దీనత్వం అనేది రావాలి అని చెప్పేసి దేవుడు 2 విధాలుగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒకటి ఏంటి అంటే మనకు శ్రమలో ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడతామా? శ్రమలో ఉన్నప్పుడు మీరు నా తట్టు తిరుగుతారా? నా వైపు చూస్తారా? నా సహాయాన్ని కోరుకుంటారా అని చెప్పి మనకు దీనత్వంలో ఒక్కొక్కసారి శ్రమలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. రెండోది మనకి సమృద్ధి ఇచ్చి కూడా పరీక్షిస్తా ఉంటాడు. ఎందుకంటే సమృద్ధిలో ఒకవేళ మీరు గర్వించి మతించి నన్ను మర్చిపోతున్నారా, లేకపోతే దీనత్వం కలిగి వారు నా మీద ఆధారపడుతున్నారా, నా వైపు చూస్తున్నారా అని చెప్పి సమృద్ధిలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాస వీరుడిగా ఉన్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. జనములకు ఆయన తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. అలాంటి అబ్రహాము కోసం మనం చదివినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. మనము చూసినట్లయితే అబ్రహామును అన్ని విషయములలో కూడా దేవుడు ఆశీర్వదించాడంట. ఇతనికి సమృద్ధి అనేది చాలా ఉంది. ప్రతి విధమైన ఆశీర్వాదము కూడా ఇతనికి ఉంది. ఇక్కడ ఉన్న మన అందరము కూడా దేవుని చేత దీవించబడిన వారము, దేవుని చేత మనం అందరము కూడా ఆశీర్వదించబడిన వారమే. అయినప్పటికీ కూడా అందరి ఆశీర్వాదాలు ఒకటి కాదు. ఒక్కొక్కరు అందరూ ఆశీర్వదించబడ్డాము, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కలాగా దీవించబడ్డాము, ఒక్కొక్కలా ఆశీర్వదించబడ్డాము. కాబట్టి ఎవరి ఆశీర్వాదము వారిదే. ఇక్కడ అబ్రహామును చూసినప్పుడు అన్ని విషయాల్లో కూడా అబ్రహాము
ఆశీర్వదించబడ్డాడంట. కానీ అన్ని విషయాలు ఆశీర్వదించబడిన తర్వాత అన్ని జరిగాయి. ఇతనికి అనుకున్నవన్నీ కూడా జరిగాయి, జరగాల్సినవన్నీ జరిగాయి, రావాల్సినవన్నీ కూడా జరిగిపోయాయి, పొందుకోవాల్సినవన్నీ కూడా అబ్రహాము పొందుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా అన్ని కావాల్సినవన్నీ వచ్చిన తర్వాత, మనకు కూడా జరగాల్సినవన్నీ జరిగిపోయాక, పొందుకోవాల్సినవన్నీ కూడా పొందుకున్న తర్వాత, మరి ఆ యొక్క ఆశీర్వాదాల్లో పడి అవన్నీ ఇచ్చిన ఆశీర్వాదాల దాతనే మనము మర్చిపోతా ఉంటాం. కానీ అబ్రహాము అన్ని పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోయే వ్యక్తిగా లేడు. కానీ అప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తం కొరకు కనిపెట్టే వ్యక్తిగా అబ్రహాము కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహము చేయాల్సినటువంటి సమయము వచ్చింది. వచ్చిన తర్వాత మరి అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాము వృద్ధుడు. కాబట్టి పై వచనంలో మనం చూస్తే సారా కూడా లేదు, అక్కడ చనిపోయింది అన్నట్లుగా మనము చూస్తాం. అప్పటికి సారా లేదు, మృతి పొందింది. పొందిన తర్వాత ఇప్పుడు ఇస్సాకుకి వివాహ సమయం వచ్చింది. ఇప్పుడు వివాహం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆల్రెడీ ఇతను వృద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు వృద్ధుడికి సంబంధాలు చూడాలంటే ఓపిక ఉంటుందో చెప్పండి? చాలాసార్లు దేవుని చిత్తం కొరకు కనిపెట్టే ఓపిక మనకి ఉండదు. దేవుని చిత్తం కొరకు మనము కనిపెట్టలేం. కాబట్టి అనుకుంటూ ఉంటారు, పెళ్లి చేసే సమయానికి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఉంది, చాలా బాగుంటుంది, ఈడు చూడు ఆ అమ్మాయి అయితే సరిపోతుంది, అడుగుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని మనం చేసుకుంటూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇస్సాకు యొక్క వివాహ వయసు వచ్చినప్పుడు అబ్రహాము మరి తన పెద్ద దాసుని పిలిచి ఆ వ్యక్తిని అడుగుతా ఉన్నాడు, నువ్వు వెళ్ళి మన దేశంలోకి వెళ్ళి నా కుమారుడి కొరకు భార్యను తీసుకుని రా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 3వ వచనం చదవండి ఒకసారి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కానానీయుల కుమార్తెలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని. ఇప్పుడు దాసుడిని పిలిచి, తన పెద్ద దాసుని పిలిచి అబ్రహాము చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి నా కుమారుడి కొరకు భార్యని, మరి వెళ్ళి కానాను దేశంలో కుమార్తెలు ఎవరు కూడా వద్దు, నువ్వు వెళ్ళి మన స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి నా కుమారుడి కొరకు భార్యను తీసుకుని రా అనేసి చెప్తున్నాడు. నిజానికి కానాను కుమార్తెల్లో మరి అబ్రహాంకి సరిపోయే అమ్మాయి ఎవరు ఉండరా చెప్పండి? లేకపోతే కానాను దేశంలో మరి అందగత్తెలు ఎవరు ఉండుండరా? నిజానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అబ్రహాంకి ఒక్కగానొక్క కుమారుడంట, వాగ్దాన పుత్రుడంట, ఆశీర్వాదాలన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయంట. అలాంటి ఇంట్లోకి మా అమ్మాయి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ కూడా ఉండొచ్చు. కాబట్టి అబ్రహాంకి సరిపోయిన వారు మరి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అంటా ఉన్నాడు, నేను ఏ దేవుణ్ణి అయితే సేవిస్తూ ఉన్నానో, ఏ నిజమైన దేవుణ్ణి అయితే నేను అనుసరిస్తూ ఉన్నానో ఆ దేవుణ్ణి సేవించే వారిలోనే నాకు కావాలి. కాబట్టి నువ్వు వెళ్ళి నా కొడుకు కోసం ఒక కోడల్ని తీసుకుని రా, దేవుడని ప్రయాణాన్ని సఫలము చేయాలని చెప్పి దేవుని చిత్తం కొరకు అబ్రహాము కనిపెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు కనిపెడతా ఉన్నప్పుడు అబ్రహాము దేవుడికి ఎంతగానో విధేయత చూపించిన వ్యక్తి. అబ్రహాము ఎంతైతే దేవుడికి విధేయత చూపించాడో ఇస్సాకు కూడా తండ్రికి అంతే విధేయత చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. నిజానికి నువ్వు విధేయత దేవుడికి చూపిస్తూ ఉంటే నీ పిల్లలు కూడా నీకు విధేయత చూపిస్తూ ఉంటారు. చాలా తల్లులు బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు అని చెప్పి ఒక్కొక్కసారి వారు మాట వెళ్ళలేనప్పుడు ఒక్కొక్కసారి వారిని చూసి తల్లులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే విధేయత చూపించిన సమయంలో చాలా బాధపడతా ఉంటారు. నువ్వు ఎంతైతే దేవుడికి విధేయత చూపిస్తూ ఉన్నావో నీ మాటను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క విధేయతను బట్టి నీ పిల్లలు కూడా నీకు విధేయత చూపిస్తూ ఉంటారు. అబ్రహాము దేవుడికి ఎంతగానో విధేయత చూపించాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా తండ్రికి అంతే విధేయత చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుని చిత్తం కొరకు అబ్రహాము కనిపెట్టాడు కాబట్టి ఇప్పుడు ఇస్సాకుకు సాటి అయిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు రెబెకాను తీసుకొని వచ్చినప్పుడు ఇస్సాకు మొదటిసారిగా చూశాడు. నిజంగా అప్పట్లో ఫోటోలు ఏమీ లేవు, లేకపోతే వీడియో కాల్, వాట్సాప్లో ఏమి కూడా లేవు. ఈమె దేవుని చిత్తంలో ఉన్న స్త్రీ అని చెప్పి తీసుకొచ్చినప్పుడు సంతోషంగా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కూడా తండ్రికి విధేయత కలిగి జీవిస్తా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ కూడా ఇస్సాకు తండ్రికి విధేయత కలిగి
జీవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు తండ్రి మీద తిరగబడలేడా చెప్పండి? చిన్న కుమారుడు వల్లే కావాల్సిన ఆస్తిని తీసుకోలేడా? లేకపోతే చిన్న కుమారుడు వల్లే తండ్రికి తిరగబడలేరా? ఈ లోకంలో పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులకి తిరగబడట్లేదు చెప్పండి? దేవుడి మాటను ఎవరైనా పాటిస్తూ ఉన్నారా? ఒక తల్లిదండ్రులకు కానుక ఇవ్వాలనుకోండి, మొక్కుబడి చేసుకుంటారు కానుక ఇవ్వాలని. పిల్లలు అంటూ ఉంటారు, కానుక ఇస్తానంటే నాకు ఇచ్చేచ్చు కదా, మా దేవుడికి ఎందుకు ఇవ్వడం, ఆ డబ్బులు ఏదో నాకు ఇస్తే నేను బైక్ కొనుక్కుంటాను కదా, లేకపోతే డ్రెస్ కొనుక్కుంటాను కదా, నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు దేవుడికి మాట ఇస్తే పిల్లలు అడ్డుపడతా ఉంటారు. లేకపోతే తల్లి అంటది, పుట్టగా నువ్వు పుట్టవరా కాబట్టి నేను సేవకు నేను సమర్పిస్తున్నాను అంటే బిడ్డ చెప్తా ఉంటాడు, అమ్మ నువ్వేంటి నా జీవితాన్ని సమర్పించేది, నేనేదో కలెక్టర్ లాయర్ అవుదాము, ఏ హీరో అవుదాం అనుకుంటే నువ్వేంటి మాట ఇచ్చేది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇస్సాకుని మనం చూసినప్పుడు ఇస్సాకు దేవుడు తండ్రి మాటకి అంతే విధేయత చూపిస్తూ ఉన్నాడు. నాన్న నువ్వు మాట ఇచ్చవైతే దానికి నేను కూడా సహకరిస్తాను. మరి మోరియా పర్వతం మీద మరి ఇస్సాకును తీసుకుని వెళ్ళి మరి కట్లు పేర్చి మరి బలికి ఇస్సాకును పెడతా ఉన్నప్పుడు, నాన్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను అనుకున్నాను కానీ నువ్వు నా ప్రాణాన్ని తీయడానికి కూడా సిద్ధపడ్డావా? ఇలాంటి సమయంలో నీకు ఎదురు తిరగకపోతే నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేనని చెప్పేసి అన్నాడా? అనలేదు. నువ్వు మాట ఇచ్చావైతే నువ్వు ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మరి ఆశీర్వదించబడిన తర్వాత కూడా అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఇస్సాకు కూడా దేవుని మాటకి అలాగే తండ్రి మాటకి విధేయత చూపిస్తూ సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనత్వం అనేది మనము నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి దినము కూడా దీనత్వం అనే దాన్ని దేవుడు మనకి నేర్పిస్తా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం దగ్గరికి వద్దాము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అణచినట్లుగా 2-3 వచనాలను మనం చదువుతున్నాము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అణిచాడంట. ప్రతి సమయంలో కూడా వారికి మరి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, అన్ని లక్షల మందికి దేవుడు మన్నాను కురిపించిన దేవుడు. నిజంగా అంతమందికి భోజనం పెట్టాలనుకోండి, ఎంతమంది వంట ఉండే వాళ్ళు ఉండాలి? చాలా మంది ఉండాలి. అయినప్పటికీ కూడా దేవుడు వారికి సులువుగా ఆకాశం నుంచి మన్నాను కురిపించి దేవుడు వారిని పోషిస్తా అన్నాడు. మరి ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత కానానికి వారు చేరాలి అంటే నిజానికి 11 రోజులు అయితే చాలు వారు ప్రయాణము చేరగలరు. అయినప్పటికీ కూడా 11 రోజుల ప్రయాణం కనీసం ఒక 11 నెలలు కూడా కాదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 40 సంవత్సరాల ప్రయాణము అయిపోయింది. చాలా ఆలస్యము అయిపోయింది. ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే దేవుడు వారికి పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు. వారి పాఠాలు అనేవి నేర్చుకోలేదు కాబట్టి, పాఠాలు నేర్చుకోవడం ఆలస్యం అవుతుంది కాబట్టి దేవుడు వారికి పాఠాలు నేర్పిస్తూ వారిని నడిపిస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ఏం నేర్పిస్తున్నాడు అంటే దీనత్వం అనేది దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని అనుస్తూ ఉన్నాడంట. దేవుడు మరి అంతగా ఆహారాన్ని పంపించిన దేవుడు వారికి మళ్ళీ ఆహారం కావాలంటే ప్రతి దినము కూడా ఎప్పటికప్పుడు దేవుడు సిద్ధపరచలేడా చెప్పండి? ఎప్పుడు కావలసిన ఆహారం దేవుడు వారికి అప్పుడు సిద్ధపరచవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని అనుస్తూ ఉన్నాడు. ఎందుకు వారికి ఆకలి అప్పుడప్పుడు కలుగు చేస్తూ ఉన్నాడు అంటే దీనత్వం అనేది వారికి రావాలి కాబట్టి. ఒకవేళ అన్ని సమృద్ధిగా ఇచ్చేస్తే కడుపు నిండిపోయి వారు ఒకవేళ ఎక్కడ తిరగబడతారు అని చెప్పేసి వారు దేవుడి మీద ఆధారపడాలని చెప్పి దీనత్వం వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి 2వ వచనం మళ్ళీ చదువుదాము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నేను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకున్నాడు. చాలండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే హృదయాన్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడంట. హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకుంటూ ఉంటాడు. మన హృదయంలో కృతజ్ఞత ఉందా, లేకపోతే విసుగు మన హృదయంలో ఉందా, సనుబడి మన హృదయంలో ఉందా, ఎలా మన హృదయం ఉంది అనేది దేవుడు చూస్తా ఉంటాడు. ఇప్పుడు ఆహారం ఇవ్వకపోయేసరికి వారి హృదయం ఎలా ఉంది? దేవుడి మీద ఆధారపడతా ఉన్నారా, లేదా లేకపోతే దేవుడి మీద సనుగుతున్నారా, ఎలా ఉంది అని చెప్పి దేవుడు హృదయాన్ని పరిశీలిస్తా ఉన్నాడంట. 3వ వచనం చదువుదాము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని
నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించి. ఇప్పుడు దేవుడు అంట వీరికి ఆకలి కలుగు చేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే ఆకలిలో దేవుడు వారికి దీనత్వాన్ని నేర్పించాలి అనుకుంటున్నాడు. ఒకవేళ కడుపు నిండదాకా ఆహారం పెడితే తిన్న తర్వాత దేవుని మర్చిపోతారని చెప్పి ఇప్పుడు వారికి ఆకలిగా ఉన్నప్పుడు దీనత్వం కావాలి కాబట్టి దీనత్వం నేర్పించడానికి ఆకలిని కూడా దేవుడు వారికి కలుగు చేస్తూ ఉన్నాడు. నిజానికి ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడు కురిపించగలడు. వారికి ఏం కావాలో అన్నిటినీ కూడా దేవుడు ఇవ్వగలడు. కానీ వారికి దీనత్వం అనేది రావడం కోసం వారికి దేవుడు ఆకలి కలుగు చేశాడంట. వారి హృదయాన్ని కూడా దేవుడు తెలుసుకున్నాడంట. 4వ వచనం చదువుదాము. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు, ఒకడు చాలా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 40 సంవత్సరములు కూడా వారి కాలు అంట వారి బట్టలు పాతగిల్లలేదు, వారి కాళ్ళు కూడా వాయలేదంట. ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తామనుకోండి కాళ్ళు వాపులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారి కాళ్ళు మాత్రము వాయలేదంట. అలాగే వారి బట్టలు కూడా పాతగిలిపోలేదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే వారి బట్టల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే వారి చెప్పుల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ చిన్న పిల్లడు అనుకోండి చిన్న చెప్పులు వేసినప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు చెప్పులు లేకపోతే వారికి ఆ కొండల్లో మెట్టల్లో రాళ్ళు రప్పులు తగిలి కాళ్ళు వాపు రావచ్చు, కాళ్ళు పుండ్లు కూడా వేయచ్చు. మరి ఇప్పుడు చంటి పిల్లాడికి తల్లి చెప్పులు వేసి తీసుకొచ్చింది అనుకోండి మరి కాలు పెరుగుతూ ఉంటుంది. కాళ్ళతో పాటు చెప్పుల సైజు కూడా దేవుడు పెంచుతా ఉన్నాడు. అంత శ్రద్ధ వారి మీద దేవుడు తీసుకుంటా ఉన్నాడు. అన్ని ఇచ్చిన దేవుడు కూడా వారికి ఆకలి కలుగు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే దీనత్వం వారికి రావాలి, దీనులుగా ఉండడం వారికి రావాలి అని చెప్పి ఎంత శ్రద్ధ తీసుకున్న దేవుడైనా వారికి దీనత్వాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వద్దాము. 8వ వచనం చదువుదాము. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు నీకు అన్ని కూడా దేవుడు ఇస్తాడు, అన్ని కూడా నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తానంటున్నాడు. అయితే ఒకటి ఏంటి అంటే మనము దీనత్వం కలిగి ఉండాలి, దేవుడి కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి. 7వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాము. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తవు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇప్పుడు ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థనకి సమాధానం దేవుడు ఇస్తాడు అని చెప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అన్నీ కూడా ఇస్తానంటున్నాడు. అయితే దానికంటే ముందు మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని కొరకు మనము కనిపెట్టాలి. దేవుని కొరకు మనం కనిపెట్టే వారికి ఉండాలి. భక్తుడు అంటున్నాడు దేవుడు నాకు సమాధానం ఇచ్చే వరకు, దేవుడు నాకు కార్యము చేసే వరకు, నా ప్రార్థన దేవుడు ఆలకించేంత వరకు నేను కనిపెడతాను అని చెప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు మనం కనిపెట్టేవారిగా ఉండాలి. మనం అలసిపోయేవారిగా ఉండకూడదు, లేకపోతే విసిగిపోయేవారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని కొరకు మనము కనిపెట్టేవారిగా ఓర్పు అనేది మనకి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు ఉంటుందో విజయాలు అప్పుడు మన సొంతము అవుతూ ఉంటాయి. అలాగే ఓర్పు కోసం మరొక మాట, కనిపెట్టడం కోసం మరొక మాట ఉంది. కీర్తనలు 131 కీర్తన 5వ వచనం చదువుదాము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద
ఆశ పెట్టుకున్నాము చాలండి. ఇప్పుడు ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. నువ్వు కనిపెడుతున్నావా దేవుని కొరకు? కనిపెట్టి ఎన్ని రోజులైంది చెప్పండి? దేవుని కార్యాల కొరకు మనం కనిపెడుతున్నామా లేదా? ఓర్పుతో కనిపెడుతున్నామా? సహనంతో మనం కనిపెడుతున్నామా? నిరీక్షణతో మనం దేవుని కొరకు కనిపెడతా ఉన్నామా? ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను నా దేవుని కొరకు కనిపెడతాను. మేకలో ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు సమాధానం ఇచ్చేంత వరకు నేను కనిపెడతాను, నా దేవుడు సమాధానం ఇస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేక గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాము. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇప్పుడు ఇక్కడ నీ శత్రువు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, శత్రువు నా మీద అతిశయపడే స్థితిలో ఉన్నాడు, నాకు ఆనందం అనేది లేదు, నాకు నెమ్మది అనేది లేదు, నా శత్రువు నా మీద అతిశయపడే స్థితిలో ఉన్నాడని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు, దేవుడు నీ శత్రువుని మీద అతిశయింప నీ శత్రువు మీద నీకు విజయం అనేది దేవుడు దయచేస్తాడు. గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడి కొరకు మనము కనిపెట్టాలి. మన ప్రార్థనకి సమాధానం వచ్చేంత వరకు, దేవుడు కార్యం చేసేంత వరకు దేవుడి కొరకు మనం కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఏంటి అంటే, దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి? సమస్తము కూడా మనకి ధారాళంగా దయచేసిన దేవుడు, తన ప్రాణాన్ని కూడా మన కొరకు ఇచ్చిన దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? 3 విషయాలు మనం తెలుసుకున్నాము. ఒక్కొక్కటి త్వరగా చెప్పండి, ముగించేద్దాం. న్యాయముగా నడుచుకుంటా, కనికరము కలిగి కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి మనము ప్రవర్తించుట. ఈ 3 మనము చేసినప్పుడు దేవుడు మన శత్రువుల మీద మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవి చేసేవారిగా మనము ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరు లేచి నిలబడి పాట పాడుతూ కానుకలు వేసుకుందాము.